गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్ సత్యాన్వేషకుల బృందము దివ్యజ్ఞాన ప్రబోధిని, a text book of
థియాసఫీ గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము 7వ పాఠము 30/8/2021 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితం, సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములోని భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము సమత్వమును నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బేటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం, అడయారులోని థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి ఆంధ్ర భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానం గురించి తెలుసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. మనం ఎదురు బదురు ఉంటే ఒక్క నమస్కారంతో సరిపోయేదానికి ఇదంతా చెప్పుకున్నాం. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏమిటి? ఏమి చేస్తున్నాం? వింటున్నాము. ఏమి వింటున్నాము? ఎలా వింటున్నాము? ఎవరు వింటున్నారు? మొదలైన ప్రశ్నలకు సమాధానంగా చెప్పుకున్నాం. ఎందుకు ఇలా చెప్పుకోవలసి వస్తున్నది? ఇప్పుడు మనం చేస్తున్న దానికి వెనుక ఎంత కథ నడిచినదో తెలుసుకోవడం ద్వారా దానికి సంబంధించిన వారితో సంబంధమును నెరపుతున్న వారమయ్యాం. అందరినీ గుర్తు చేసుకున్న వాళ్ళమయ్యాం. వాళ్ళందరి యొక్క యాస్ట్రల్కి సంబంధించినటువంటి ఒక అంశ ఇక్కడ వదిలి వెళ్ళారు వాళ్ళు, వాళ్ళ పేరుకి సంబంధించి, వాళ్ళ గ్రంథం రచించిన గ్రంథానికి సంబంధించి. కాబట్టి అవి ఎప్పుడైతే మనం తలుచుకుంటామో వెంటనే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. 133 సంవత్సరముల క్రితము నుండి జరిగినది చెప్పుకున్నాం. ఇంకా వెనక్కి వెళితే ఎక్కడ ఆగుతాము? ఈ సమస్త సృష్టికి ఆధారమైన వాడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు దగ్గర ఆగుతాం.
దైవ దర్శనము, ఆత్మ దర్శనము జరిగి దైవానుభూతిలోనికి చేరతాము. ఈ విధముగా మీరు ప్రస్తుతము చేస్తున్న ఏ పనినైనా సరే ఇలా విశ్లేషించుకుంటూ వెనక్కి వెనక్కి వెళితే ఎక్కడ ఆగుతాము? ఆగవలసిన చోట, నది సముద్రములో కలిసినట్లుగా. అందుకు ఇంత వివరముగా కార్యక్రమ ప్రారంభంలో మరలా మరలా చెప్పిందే చెప్పడం జరుగుతున్నది. ఇదే సూత్రాన్ని మీరు దేనికైనా అన్వయించుకోవచ్చు. ఆత్మదర్శనము, దైవానుభూతి పొందవచ్చు. అంత తేలిక. a+b² a²+b² + 2ab. ఆ సూత్రాన్ని కొన్ని లక్షల లెక్కలు చేయొచ్చు మనం. ఇట్లా ఈ సూత్రంతో మరుక్షణంలో మనకి ఆ దైవ దర్శనం లభ్యమవుతుంది. ఆ దైవానుభూతిలోనికి వెళ్ళగలుగుతాము. ప్రస్తుతము మనము ఏమి తెలుసుకుంటున్నాము? సృష్టి రహస్యములను, ప్రకృతి ధర్మములు, ప్రకృతి నియమములు, సృష్టి ఆవిర్భవించే విధము, పరిణామ ధర్మమును అనుసరించి అధోముఖ ప్రయాణంలో సూక్ష్మము నుండి స్థూలమునకు చేరి అపరిమితుడుగా ఉన్న దైవము పరిమితుడగుట, మరలా ఊర్ధ్వముఖ ప్రయాణము ద్వారా స్థూలము నుండి సూక్ష్మమునకు, పరిమితత్వము నుండి అపరిమిత తత్వములోనికి చేరు విధానము గురించి తెలుసుకుంటున్నాము. ఈ సృష్టి రహస్యములను, అమెరికా కూర్పులను గురించి సంగ్రహముగా శ్రీ దత్తుల వారి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారు 700 సంవత్సరముల క్రితమే ఉపదేశించగా, ఆ ఉపదేశములను శంకర భట్టు గ్రంథస్థము చేసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథమును పఠించుట ద్వారా అందుకుని ఆ ఉపదేశాలను అందుకుని అనుభూతి చెంది తన్మయత్వ స్థితిలోనికి వెళ్ళాము. వాటినే ప్రస్తుతం మరింత వివరముగా తెలుసుకుంటున్నాము. ఈ పఠన అధ్యాయములు సాగే విధానమును మనము బ్లావెట్స్కి దైవ దర్శనము, దైవానుభూతిని బొంబాయిలో ఒక సాధువు ద్వారా పొందిన విధముతో పోల్చుకోవచ్చు. అంటే మనం చాలా తేలికగా, చాలా సులభంగా పొందేటట్టుగా మనం మన యొక్క పఠనము, అధ్యయనము ఈ కార్యక్రమం సాగుతూ ఉన్నది. ఇది చెప్పి వదిలేసుకోవడం కాదు. బ్లావెట్స్కీ ఎలాగా పొందింది ఆమె దైవానుభూతి? ఆమె ఏంటి ప్రయాణం మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది, పాశ్చాత్య దేశాలన్నీ తిరిగింది, ఆధ్యాత్మికవేత్తలు అన్న ప్రతి వాడిని కూడా కలుసుకుంది. భగవంతుడు ఉన్నాడా అంది, దేవుడు ఉన్నాడా? ఉన్నారండి అన్నాడు అనేవాళ్ళు. అయితే చూసారా మీరు? చూడలేదండి. ఉన్నారు అంటున్నారు, చూడలేదండి. మరి ఎట్లా తిరుగుతూ భారతదేశం అడుగుపెట్టింది. ద గేట్వే ఆఫ్ ఇండియా అయినటువంటి బొంబాయి నగరానికి అడుగుపెట్టింది. బొంబాయి నగరంలో అడుగుపెట్టి అక్కడ కూడా కనపడ్డ వాళ్ళని అడుగుతూ ఉంటే ఇదే సమాధానం, ఉన్నాడు, చూడలేదు. సరే, ఒకరోజు వెళ్తూ ఉండగా ఫుట్పాత్ మీద ఒక సాధువు కనిపించాడు. ఒక సాధువు వేషంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది. ప్రశ్న అడగంగానే మామూలుగా అందరిలాగానే ఉన్నాడు. సరే, ఇది అందరూ చెప్పే సమాధానమే కదా. చూశారా? చూశాను. అంతకన్నా గట్టిగా సమాధానం వచ్చింది. ఈమె ఎంత గట్టిగా అడిగిందో ప్రశ్న, ఈమె అడిగిన దానికి ఇంకా గట్టిగా సమాధానం వచ్చింది. చూశాను. ఎదిరిపోయింది, ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ప్రపంచం అంతా తిరిగాను నేను, ఈ సమాధానం చెప్పిన ద్వారా చూడలేదు నేను. ఎస్, ఆశ్చర్యపోయిందట. నాకు చూపిస్తావా అని అడిగింది. ఆశ్చర్యం నుంచి తేరుకుంది. ఎస్, చూపిస్తాను అన్నాడు ఆయన. ఎప్పుడు రమ్మంటారు అంది ఈమె. అంటే దానికి ఏదో ఏర్పాట్లు అవన్నీ కావాలి అన్నట్టుగా, దానికి ఏదో సాధన కావాలి, జపం ఏదైనా కావాలేమో, ఇంకా ఏదైనా ఏర్పాట్లు కావాలేమో, అనుకుని టైం పడుతుందేమో అని చెప్పి, ఎప్పుడు రమ్మంటారు నన్ను, ఎప్పుడు చూపిస్తారు నాకు అన్నాను. ఎప్పుడో ఏంటి, ఇప్పుడే, ఈ క్షణంలోనే అన్నాడు ఆయన.
ఆశ్చర్యపోయినాడు, బెత్తరపోయింది. చూశానని చెప్పేదే ఇంకా ఆశ్చర్యం, దానికి ఈ క్షణంలోనే నీకు కూడా చూపిస్తాను, నీకు దర్శనం చేపిస్తాను అన్నాడు ఆయన. అది కూర్చో అన్నాడు. బొట్టను వేలు తీసి భృగుటి మీద పెట్టాడు, ఆమె భృగుటి మీద. అంతే. యశోదికి ఎలాగైతే కృష్ణుడు నోరు తెరిస్తే ఆ కృష్ణుడి యొక్క నోటిలో ఈ 14 భువన భాండములు, సమస్త సృష్టి ఎలాగైతే కనిపించిందో అట్లా కనిపించింది ఆమెకి. మొత్తం దానికి ఆధారభూతుడైనటువంటి వాడు, ఈ సమస్తము సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడే ఉన్నారు. మొత్తం ఆమెకి దర్శనం ఇచ్చింది, ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా మన యొక్క అధ్యయనం సాగుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు కృష్ణుడిని గుర్తు చేసుకున్నాం కదా. ఈరోజు కృష్ణాష్టమి. ఒక 2 విషయాలు చెప్పుకొని మన కార్యక్రమంలోకి వెళదాం. ఆయన జన్మించడానికి ముందున్న పరిస్థితులు, జన్మించవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందో, ఆయన అవతరించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో అవన్నీ మనం పురాణ పురుషుడు గ్రంథం పఠనం అప్పుడు తెలుసుకున్నాం. అంటే దైవీ శక్తి, ఆసురి శక్తి, ఈ రెండిటి యొక్క సమతూకం ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. సమస్త సృష్టి కూడా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం సక్రమంగా మామూలుగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యన తూకం చెడిందో, ఒకటి అప్పర్ హ్యాండ్ అయిందో, దాంతో ఈ ప్రకృతి ఉత్పాతాలు, గందరగోళాలు, దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు, ఇట్లాగా బాధలు ఇవన్నీ ముసురుకుంటాయి, చుట్టుముడతాయి మానవాళిని. అప్పుడు వాళ్ళని, ఆ మానవాళిని రక్షించడం కోసం ఆ స్వామి అవతరించడం జరుగుతుందన్నమాట. ధర్మగ్లాని జరిగినప్పుడు, భగవద్గీతలో చెప్తున్నదే కదా, ధర్మగ్లాని జరిగినప్పుడు నేను అవతరిస్తుంటాను, నన్ను నేను ఇక్కడ సృజించుకుంటాను అని చెప్పాడు కదా ఆయన. ఇట్లాగా వచ్చి మళ్ళీ ఆ దైవీ శక్తి, ఆసురీ శక్తుల మధ్య సమన్వయాన్ని, సమతూకాన్ని, సామరస్యతని సమకూర్చి మళ్ళా అవతార పరిసమాప్తి చేస్తుంటారు పని అయిపోగానే. ఆ విధంగా వచ్చిన వ్యక్తి, ఆ విధంగా వచ్చిన ఆయన శ్రీకృష్ణుడు. ఇంకా మనకి కొన్ని వేల సంవత్సరాలకి పనికొచ్చే భగవద్గీత అందించాడు ఆయన. అంటే మనం ఎట్లా పనులు చేసుకోవాలి, ఆపరేషన్ మాన్యువల్ లాగా, మెయింటెనెన్స్ మాన్యువల్ లాగా. మానవుడికి మెయింటెనెన్స్ మాన్యువల్ లేదు మానవుడి దగ్గర. గుడ్డెత్తి చెవిలో పడ్డట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెడుతూ దాని యొక్క ఫలితం ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాం. దాంతో అంత గందరగోళంలోకి నెట్టబడుతున్నాం. ఆ మెయింటెనెన్స్ మాన్యువల్, అట్లా చక్కటి మాన్యువల్ ఒకటి భగవద్గీత ద్వారా మనకు అందించారు. మనం ఎలాగా నడుచుకోవాలి, పనులు ఎలాగ చేయాలి, పనులు చేస్తూ పనుల యొక్క ఫలితాల్లో ఇరుక్కోకుండా, పనుల యొక్క ఫలితాలు మనల్ని బంధించకుండా ఇంత నేర్పుగా మనం పనులు చేయాలి. ఆ వివరాలన్నీ చక్కగా అందించారు. ఇప్పుడు దాన్ని చక్కగా ఎవరు ఉపయోగించుకుంటున్నారు? కార్పొరేట్ సంస్థలు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీస్కి ఇవన్నీ బోధిస్తూ చక్కగా పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని పూజా మందిరంలో పెట్టుకుని మనం దానికి ధూపదీప నైవేద్యాలతో మనం పూజిస్తున్నాం. పుస్తకంలో విషయాల్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవటం కాకుండా, అది అక్కడ తేడా వస్తూ ఉందన్నమాట. ఆచరణలోకి తెచ్చుకోవాలి మనం. ఓకే, ఇంకొకటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఆయన అవతార పరిసమాప్తి చేస్తూ తన యొక్క అంశని మైత్రేయుల వారిలో నిక్షిప్తం చేసి సమాప్తి చేశారు. ఆయన అదృశ్యమయ్యారు. అంటే ఈ కలియుగానికి, రాబోయే కలియుగానికి, అంటే ఆయన యొక్క అవతార పరిసమాప్తి, ద్వాపరయుగ అంతము, కలియుగ ప్రారంభము, ఆ క్షణం నుంచి. ఇంకా అప్పటి నుంచి ఏమైందనమాట, ఈ మొత్తం పరమ గురు వ్యవస్థ కానీ ఈ సమస్త సృష్టికి ఈ మైత్రేయుల వారు అధిపతిగా ఉంచినట్టు అయిందనమాట. ఆయన ద్వారా కృష్ణుడు ఇప్పటికీ మనకి ఆయన ద్వారా పని చేస్తూనే ఉన్నారనమాట. తన యొక్క అంశని మైత్రేయుల వారిలో ఉంచి తన పనిని కొనసాగిస్తూనే ఉన్నారు.
అదొకటి ప్రధానమైనది. ఓకే. అట్లా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మన అసలు కార్యక్రమం వేరు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం. ఆయన జన్మదినం సందర్భంగా మనందరకు శుభాకాంక్షలు. మామూలుగా ఏంటి, పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి, ఆయనకి మనందరం వెళ్ళి చెప్తాం, విష్ యూ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అంటాం. కానీ ఇప్పుడు ఆయనకి కాదు మనం చెప్పేది, ఆయన పేరు చెప్పుకొని మనందరము ఆయన రక్షించాలి, మనందరినీ కూడా ఆ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళాలి అని ఆ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం అన్నమాట. మనం ఇది తమాషా. ఓకే. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరంలో. సరే, దివ్య జ్ఞానము అనగానేమి అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. అది మనకు అవసరము, దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అది తెలుసుకుంటే కానీ మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి కానీ, మన నిత్య జీవితంలో సుఖంగా జీవించడానికి కానీ, మనం సుఖంగా జీవిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి సుఖం కలిగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇది అవసరం ఉంది, ఇది మేము వింటాము అని చెప్పి దీన్ని తెలుసుకుంటాం. మనందరము తెలుసుకుని దీన్ని మనం ఆచరించడం కోసం మనం ఇక్కడ కూర్చున్నాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ మొదలెట్టుకున్నాం. 2వ అధ్యాయము బ్రహ్మము నుండి మానవుని వరకు. దాంట్లో ఏమని వచ్చింది? మొట్టమొదటిగానే ఆయన తనలో నుంచియే ఈ జగత్తునంతను సృజించాను. ఉన్నది ఒకటే, ఆకాశమే వాయువులుగా మారింది, వాయువులు జలముగా మారినాయి, జలము పృథ్వీగా మారింది. పృథ్వీ సపరేట్గా ఎక్కడి నుంచి రాలేదు, సపరేట్ వస్తువు కాదు. ఆకాశమే పృథ్వీగా రూపుదాల్చింది, స్థితి భేదం. ఇట్లాగే ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్థూలానికి దిగాడు, అనేక రూపాలుగా. దిగటం కూడా ఒక రూపంతో కాదు, కృష్ణుడు అంటే ఒక రూపంతో దిగాడు, ఓకే. కానీ అట్లాగే మొత్తం అన్ని రూపాలు ఆయనే. అదంటే కృష్ణుడు ప్రత్యేకంగా వచ్చాడు. ఇప్పుడు మనందరం కూడా ఆయన నుంచి వచ్చిన, ఆయనే కిందకి దిగింది, ఆయనే. మనందరము దైవాంశలము. ఆ విషయం అందుకే ఆయన తనలో నుంచియే ఈ జగత్తునంతను సృజించను. ఆ జగత్తులోనున్న మనమందరము పరిణామము నొందుచున్న ఆయన జీవాంశలము, ఆయన దివ్య జ్వాలలోని మిణుగురులము. మనమందరము నాయనలోంచి వచ్చినాము, తిరిగి ఆయనలో చేరుదుము అని మనకి బ్రహ్మము నుండి మానవుని వరకు అన్న దాంట్లో చెప్పబడింది. తర్వాత అసలు దివ్య జ్ఞానం అనే ప్రారంభ వాక్యం ఏమని ఇచ్చారు దీంట్లో? ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది. ఆ వాక్యంతో ఈ గ్రంథం ప్రారంభమైంది. తప్పిపోయింది ఒకటి, తత్వదర్శనం. మనకు అన్నీ తెలుస్తున్నాయి, మన చుట్టూ ఉన్నాయి, కానీ దీనికి ఆధారమైంది ఏంటో దాని గురించిన ప్రస్తావన లేదు, తప్పిపోయింది. అది అక్కడ మొదలెట్టాం మనం. అంటే మనం దేనికి గ్రంథ పఠనం అధ్యయనం చేస్తున్నాం? ఆ తప్పిపోయిన దానిని వెతుకుతున్నాము, తప్పిపోయిన దానిని పట్టుకుంటున్నాం. ఆ తప్పిపోయిన తత్వదర్శనం ఏదో ఆ తత్వదర్శనంగా మారటం కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ గ్రంథము పఠనము అధ్యయనము కార్యక్రమము పూర్తయ్యేటప్పటికల్లా ఏమవ్వాలన్నమాట? ఆ తత్వదర్శనంగా మారిపోవాలి మనం. ఆ తత్వదర్శనం మనకి దొరకటం, దానిగా మారిపోవటం, అది ఈ అధ్యయనం యొక్క, ఈ పఠనము అధ్యయన కార్యక్రమం యొక్క ఆశయం, లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం చేరాలి, దానికి ఈ ప్రయత్నం. ఓకే. సరే, బ్రహ్మం నుండి మానవుని వరకు అనేవి చెప్పుకుంటా వస్తున్నాం. మతాలన్నీ కూడా ఒకళ్ళ నుంచే వచ్చినాయని కూడా చెప్పుకున్నాం మనం. దాని గురించి కూడా మత విభేదాలు లేవు. అవసరాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ మానవాళికి కావాల్సిన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళారు. దాన్ని తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళ స్థానికులు దాన్ని ఒక మతం పేరుతో దాన్ని ప్రత్యేకించి అభివృద్ధి చేసి మా మతం గొప్పది, మా మతం గొప్పది అన్నట్టుగా
అది జరుగుతూ ఉన్నది. ఇట్లా కాదు, మతాలన్నీ ఒకటే అనే భావనలోకి మనం వచ్చాము. దాని తర్వాత నుంచి ఇప్పుడు అక్కడ తర్వాత నుంచి చదువుకుందాం మనం. ఈ మతములన్నిటికీ వెనుక ఆధారమై ఉన్నట్టు మనుష్యునకు ఇంతవరకు తెలిసిన ప్రకృతి సంబంధమైన సంగతులను తెలియజేయునట్టు సత్య సమవాయం ఒకటి ఈ లోకంలోనున్నది. బాహ్య ప్రపంచమున జనులి సంగతి నెరుంగక దేవుడున్నాడా లేడా అని, మరణానంతరము మనుష్యునకు ఉనికి ఉన్నదా లేదా అని, మనుష్యునకు జగత్తుకు సంబంధమేమని వివాదములు పెట్టుకుని కొట్లాడదు. మనుష్యునకు తెలివి ఉదయించగానే ఈ సంశయములెప్పుడును వాని మనస్సునందుండును. వానికి జవాబులు లేవనుకుందురు గాని లేకపోలేదు. ఆ జవాబులు తెలుసుకున్నటకు తగిన ప్రయత్నము చేసిన వారికి అందరకు అందుబాటులోనున్నవి. ప్రయత్నం చేస్తే వెంటనే మన చేతికి అందుతుంది. తలుపు తట్టుడి తెరవబడును, తట్టుడి తలుపు తెరవబడును. తట్టకుండా తలుపు తెరవడం అనేది ఎలాగ మరి సాధ్యమే? ఉన్నారో లేదో తెలియదు కదా. తలుపు తీయాలంటే బయట ఉన్నారో లేదా లోపల ఉన్నవాడికి తెలియాలి కదా. అందుకే క్రీస్తు చెప్పింది తలుపు తట్టుడి తెరవబడు అన్నాడు. ఇట్లాగ మనం ప్రయత్నం చేసిన వారందరికీ అందుబాటులో ఉన్నది. తలుపు తట్టామా ఇంత ఓపెన్ అంటే ఇంకా భగవంతుల్లో చేరిపోవటమే, నది సముద్రంలో కలిసిపోయినట్టుగా. అలాగా సత్యము లభ్యము. ప్రయత్నించిన వానికి ఎవ్వనికైనను దానిని పొందుటకు ఏర్పడిన నియమములు సుసాధ్యములు. మానవ జాతి పురోవృద్ధి ఆరంభించిన దినములలో నీ మహీపీఠమునందలి అధికారిక పురుషులు బయట నుండి, అనగా నీ జగత్తులో ఎక్కువ అభివృద్ధి నొంది ఉన్న ఇతర భాగములలో నుంచి తీసుకుని రాబడిన వారు. కానీ మనుష్యులు సాధనము చేసి తగినంత శక్తిని జ్ఞానమును బడసినంతనే వారే ఆ పదవులను అలంకరించరు. అట్టి పదవుల బడయుటకు అర్హుడగుటకు పురుషుడు చాలా ఉన్నత స్థితికి లేవవలెను. లేచి సిద్ధ పురుషుడు జీవన్ముక్తుడు కావలెను. అనగా నాతడు అది వరకు సామాన్య మానవ పరిణామమునందు అగ్రస్థానమును చేరినందున మంచితనము, శక్తి, జ్ఞానము విశేషముగా కలిగి తక్కిన మానవులందరికంటేనూ గొప్పవాడై ఉండవలెను. ఈ కల్పమునందు ఆయన పొందవలసినదని భగవత్ సంకల్పంలో వ్రాసి పెట్టిన గమ్యస్థానము ఇదివరకే చేరినను ఆయన ఆ స్థితి కంటే పైన దైవత్వము నందు వరకు నూతనాభివృద్ధి నొందుచునే ఉండును. చాలా మంది ఒక్క జాతి వారే గాక ప్రపంచమునందున్న అన్ని ముఖ్య జాతులకు చెందిన వారును జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నారు. వారు మొక్కవోని ధైర్యముతో ప్రకృతి అను కోటను ముట్టడించి దానిలోని అత్యంత గూఢములైన రహస్యములను బట్టి తెచ్చి సిద్ధులనుటకు అర్హతను బడిసిన ఎరుదైన జీవులు. సిద్ధులు అంటే మనం పరమగురు పరంపర అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిద్ధులు అనే మాట వాడారు అన్నమాట. ఇంగ్లీష్లో అడాప్ట్స్ అనే పదాన్ని వాడారు. అంటే మాస్టర్స్ అనే దానికి కూడా ఇక్కడ అడాప్ట్స్ అనేది వాడారు. అడాప్ట్స్ అనగా సిద్ధ పురుషులని, నిపుణులని అర్థం. ఇక్కడ మూలంలో ప్రకృతి రహస్యములను బయట పెట్టుటలో నిపుణులని వ్రాయచ్చు అడాప్ట్స్ అను మాటపై విశ్లేషించినారు. సిద్ధులను మాటలో కూడా నైపుణ్యమును పొందిన వారును భావం ఉన్నందున దానినే ఇక్కడ ఉపయోగించినాము. అడాప్ట్స్ అనే చోట సిద్ధుడు అనే పదాన్ని తెలుగులో ఉపయోగించారన్నమాట. వారిలో అనేక అంతర్వులలోనున్నవారు అనేక రకముల పనుల పూని చేయువారు గలరు. కానీ వారిలో నీ ప్రపంచ వ్యవహారముల పరిపాలనమును మన మానవ జాతి ఆధ్యాత్మిక అభివృద్ధిని నడుపుచు మహీపీఠమున సభ్యులై మన భూమితో సంబంధము కలిగి ఉండువారు కొందరెప్పుడు నుండురు. ఈ గొప్ప సంఘమునకు మహాశ్వేత కూటము అని పేరు కూడా కలదు. గ్రేట్ వైట్ బ్రదర్హుడ్, మహాశ్వేత కూటము. కానీ అందులో సభ్యులందరూ జనసంఘముల వలె నొకచో చేరి కలిసి నివసించువారు గారు.
ప్రతి వారు నెవరికి వారు చాలా వరకు ప్రపంచమున కెడమై వసింపుచు ఒకరితో నొకరును అందరూ తమ యజమానితోనూ నిరంతర సంసర్గము కలిగి ఉంది. వీళ్ళ యొక్క వర్కింగ్స్ ఎలాగుంటాయో కొంచెం సంగ్రహంగా టూకీగా చెప్తున్నారు అనమాట. పరమగురు పరంపర ఈ మహీపీఠానికి సంబంధించినటువంటి, అంటే ప్రతి గ్రహానికి ఒక పీఠం ఉంది. మన భూగ్రహానికి సంబంధించిన దాన్ని మహీపీఠము అంటున్నాం. భూగ్రహ గురుపీఠ పరంపర అన్నమాట. ఆ మహీపీఠానికి సంబంధించినటువంటి సభ్యులందరూ ఈ ప్రపంచం మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండి ఈ సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి, పరిపూర్ణులు కావడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. అయితే వీళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా, మరి ఎలాగా కలిసి పనిచేస్తారు వీళ్ళు? ఇప్పుడు మనందరం దూరంగా ఉన్నాం, కానీ నేను చెప్పింది మీకు వినపడతాం చక్కగా. మీరు ఏదైనా మాట్లాడినా నాకు వినపడుతుంది. మనం మాట్లాడుకుంటున్నాం, కార్యక్రమం నిర్ణయించుకుంటున్నాం, ఆ ప్రకారం పనులు చేసుకుంటున్నాం. మనమే అసలు ఏమాత్రం శక్తులు లేని వాళ్ళం. మనం సాధారణమైన మనుషులు. జేబులో 2 డబ్బులు ఉన్నాయి కాబట్టి సైంటిస్టులు కనుక్కున్నారు కాబట్టి దీన్ని, ఈ వ్యవస్థను మనం వాడుకుంటున్నాం. ఇంతకుముందు ఆ వ్యవస్థ లేదు. అసలు ఈ వ్యవస్థతో పని లేకుండానే వాళ్ళు ఈ మొత్తం అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళతో మాట్లాడుకోవటానికి టెలిపతి అని ఇట్లాగా వాళ్ళకి కావాల్సినటువంటి అతీంద్రియ శక్తులు వాళ్ళకు ఉన్నాయి. దాంతో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఇది పర్లేదా? ప్రతి వారు నెవరికి వారు చాలా వరకు ప్రపంచమున కెడమై వసింపుచు ఒకరితో నొకరును అందరూ తమ యజమానితోనూ నిరంతర సంసర్గము కలిగి ఉందరు. ఉన్నత శక్తులను గురించి వారికి విశేష జ్ఞానం ఉన్నందున నీ ప్రకారము సంసర్గము కలిగి ఉండుటకు స్థూల ప్రపంచంలో నొకరు కలుసుకునక్కరలేదు. వారిలో చాలా మంది ఎవరి దేశంలో వారు నివసించుచుందురు, కానీ వారి చుట్టూ నుండి జనులకు వారి కట్టి శక్తులు ఉన్నట్లు అనుమానమైనా ఉండదు. కావలసిన ఎడల నెవ్వడైనను వారి దృష్టిని ఆకర్షించవచ్చు, కానీ వారి దృష్టికి అర్హత గలవాడని కనపరచువానికే అది సాధ్యమగును. వాళ్ళ దృష్టిని మనం ఆకర్షించవచ్చు, అయితే అది అంత తేలిగైన విషయం కాదు. వారి దృష్టికి అర్హత గలవాడు అని కనపరచువానికే అది సాధ్యమగును. అంటే మనం మన గురించిన విషయం వదిలేసి మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలాగా, పరిపూర్ణులుగా చేయటం కోసం ఎలాగా, వాళ్ళకి ఏం చేయగలను, నేను చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చేయగలను అనే తపన ఉన్న వారికి వాళ్ళతో సంసర్గం ఏర్పడుతుంది అన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఇటువంటి వాళ్ళు. ఎవ్వడును తన ప్రయత్నము వారికి అంటపడదని భయపడనక్కర్లేదు. మనం ఇట్లాగా చేసుకుంటున్నాం కదా, వాళ్ళు చూస్తారో లేదో, వాళ్ళకి తెలుస్తుందో లేదో, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మనమేమి అనుమానపడాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం వాళ్ళకి కొండ మీద ఉంటే కొండ కింద ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నట్టుగా మన యొక్క లైటు, వెలుగు, ప్రకాశం అంటే 0 వాట్తో ఉన్నాం. ఇప్పుడు మనం 0 వాట్ బల్బు లాగా కొద్దిగా ప్రకాశిస్తున్న మినుకుమంటూ. ఎప్పుడైతే మనం ఈ ప్రయత్నం బాగా చేస్తుంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, అంటే ప్రత్యేకంగా ఏం లేదు, మా భావనలో మార్పు, మనం చేస్తున్న రోజువారీ పనులే సేవాధర్మంతో చేయటం మొదలు పెడితే ఆ మినుకుమనే కాంతితో ఉన్న మనం ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతాం. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి, వెంటనే మనల్ని పట్టుకుంటారు వాళ్ళది. ఎవ్వడను తన ప్రయత్నము వారి కంటపడదనే భయపడనక్కరలేదు. వారి అందటి పొరపాటు అసంభవం. ఎలయనా ఇటువంటి సేవ యందు తత్పరుడై ఉన్నవాడు చీకటి రాత్రి యందు గొప్ప మంట వలె తక్కిన మానవులందరికంటే విశిష్టముగా ప్రకాశించును. సామాన్యంగా అందరం 0 వాట్గానే ఉంటాం. 0 వాట్ బల్బుగా మినుకుమంటూ ప్రకాశిస్తుంటాం మనం అందరం కూడా సామాన్యంగా.
కానీ ఎప్పుడైతే ఈ సేవాభావం ఎప్పుడైతే వాళ్ళు మేల్కొందో వెంటనే ఆ ప్రకాశం పెరుగుతూ ఉంటుందన్నమాట. దాంతో వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంటుంది వెంటనే. చీకటి రాత్రి ఎందు గొప్ప మంట వలె, అంటే ఎంత దూరంలో ఉన్న ఆ మంట కొన్ని 10 కిలోమీటర్లో ఉన్నా కనిపిస్తుంది. తక్కిన మానవులందరికంటే విశిష్టముగా ప్రకాశించును. ఇట్లు లోక కళ్యాణము కొరకు పాటు పడుచున్న సిద్ధ పురుషులలో కొందరు మానవ సేవ కొరకు జీవితమును పూర్తిగా సమర్పించ నిశ్చయించుకున్న పురుషులు తమ యొక్క శిక్షణము పొందుటకు అంగీకరించారు. ఈ సిద్ధ పురుషులు మళ్ళీ తర్వాత నెక్స్ట్ రావాల్సిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళతో పాటు కలిసి పని చేయటానికి ఇట్లాగా మనల్ని ఏరుకుంటారనమాట. ఏరుకుని మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దాంట్లో మనం చేర్చుకుని వాళ్ళతో పాటు మనం పనిచేసేటట్టుగా వాళ్ళు మనకు అవకాశం కల్పిస్తారనమాట. పూర్తిగా సమర్పించ నిశ్చయించుకున్న పురుషులు తమ యొక్క శిక్షణము పొందుటకు అంగీకరించురు. అట్టి సిద్ధ పురుషులనే పరమ గురువులని అని ఎదరు, పరమ గురువులు అని ఎదరు. అది మనం సామాన్యంగా పరమ గురువులని పిలిచేవాళ్ళు వాళ్ళు అన్నమాట. అట్టి శిక్షితులలో హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ గారు ఒకరు. బ్లవాట్స్కీ అని కూడా పిలుస్తుంటారు, బ్లావాట్స్కీ. మనం 2 రకాలుగా, అంటే రష్యన్ వనిత రష్యా పేరు అవటంతో మనకి ఆ పేరు పరిచయం తక్కువ కాబట్టి బ్లవాట్స్కీ అని మనకి ఇక్కడ అనువాదంలో తీసుకొచ్చారు. అది కూడా ఉంది. బ్లావాట్స్కీ అనేది కూడా మనం ఎక్కువగా అనుకుంటాం. ఇక్కడ బ్లవాట్స్కీగా ఒకరు. ఆమె 40 సంవత్సరముల క్రిందట ప్రపంచమునకు జ్ఞానమును సంగుటకై పంపబడిరి. 40 సంవత్సరాల క్రితం అంటే 1912. ఇప్పుడు ఈ గ్రంథం రాసే సమయం ఎప్పుడు? 1912. అంటే మనకి దాదాపుగా 110 సంవత్సరాల క్రితం. ఆ 110కి ఇంకొక 40, 150 సంవత్సరాల క్రితమే ప్రపంచమునకు జ్ఞానమును సంగుటకై పంపబడిరి. ఆమెను ఎన్నుకున్నారనమాట. ప్రకాశిస్తూ ఉంది ఫ్లడ్ లైట్ లాగా. ఎందుకని? ఆమెలో ఉన్న లోక కళ్యాణం కొరకు అనే తపన అది ఫ్లడ్ లైట్ లాగా ఎలిగేట్ చేసింది. ఆమె వెంటనే ఆమెను పట్టుకుని లోకం మీదకి పంపించారు. జ్ఞానమును సంగుటకై పంపబడింది. ఆమెను కల్నల్ హెన్రీ స్టిల్ ఆల్కాట్ గారును కలిసి లోకమునకు ఇయ్యవలసిన జ్ఞానమునిచ్చుటకు దివ్య జ్ఞాన సమాజమును స్థాపించింది. ఆరంభ దినములలో నామెతో పరిచయం కలిగిన వారిలోనొకరు పయనీర్ పత్రికకు సంపాదకుడైన ఏపీ సిన్నెట్ గారు. ఆయన తీక్షణమైన బుద్ధి గలవాడొకట చేత బ్లవాట్స్కీ గారు చేసిన బోధల యొక్క మహత్వమును, ప్రాముఖ్యతను వెంటనే గ్రహించింది. ఈ పైనీర్ అనే పత్రిక మనం బెంగాల్ నుంచి వస్తుంది. బెంగాల్, బొంబాయి, అదే ఆ ప్రాంతాలు మనం భారతదేశం నుంచి వస్తూ ఉందన్నమాట ఆ పత్రిక. ఆ పత్రిక సంపాదకుడు ఏపీ సిన్నెట్. ఆయన గ్రహించాడు అన్నమాట వీళ్ళ యొక్క గ్రంథాలు పరిశీలించి. వీళ్ళు చేసినటువంటి బోధలు, వీళ్ళు బోధలు ఏం చేశారు? పరమ గురువులు చెప్పిందే, పరమ గురువులు ద్వారా అందింపబడింది ఏదైతే ఉందో అవే వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. వాటికి ఆయన అయ్యాడనమాట ఏపీ సిన్నెట్. బ్లవాట్స్ గారి అది వరకే ఐసిస్ అన్వైల్డ్ అను గ్రంథమును రచించేది, కానీ అది విశేషముగా జనుల దృష్టిని ఆకర్షించలేదు. పాశ్చాత్య దేశములలోని చదువరులకు మొట్టమొదట దివ్య జ్ఞాన బోధలను అందజేసినవి నిజముగా సిన్నెట్ గారు వ్రాసిన ది ఆకల్ట్ వరల్డ్, గుప్త ప్రపంచం, ఇసోటరిక్ బుద్ధిజం, గుప్త జ్ఞానం అను 2 గ్రంథములు. సిన్నెట్ గారి గ్రంథాలే ముందు విదేశీయులకి బాగా దగ్గరైనవి అన్నమాట ఐసిస్ అన్వేల్డ్ కన్నా. ఆ పుస్తకముల ద్వారానే నాకు మొట్టమొదట నా గ్రంథకర్తతోనూ, ఎవరికి? చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్, సిడబ్ల్యూ లెడ్బెటర్ నాకు అంటే గ్రంథకర్త ఆయన కదా. ఆ పుస్తకముల ద్వారానే నాకు మొట్టమొదట నా గ్రంథకర్తతోనూ అంటే ఏపీ సిన్నెట్తోనూ, తరువాత బ్లవాట్స్కీ అమ్మగారితోనూ పరిచయం కలిగినది.
చూడండి ఇలాగే వెనక్కి వెనక్కి వెళ్ళటం. ఇదే సూత్రాన్ని మనం పెట్టుకుంది. మరి అందుకే మొదటి నుంచి మీకు చెప్పింది మొదట్లో. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఫస్ట్ ఏమైంది? ఈయన కనిపించాడు ఏపీ సిన్నెట్. గ్రంథాలు కనిపించినాయి. ఏపీ సిన్నెట్ కనపడలా. ఏపీ సిన్నెట్ యొక్క గ్రంథాలు చదివాడు. ఏ గ్రంథాలు? ది ఆకల్ట్ వరల్డ్, గుప్త ప్రపంచము, ఇసోటరిక్ బుద్ధిజం, గుప్త జ్ఞానం. ఆ 2 గ్రంథాలు చదివి ఇంకా గ్రంథకర్త దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆయన. ఆ గ్రంథకర్తతో మాట్లాడితే ఆయన ఏం చెప్పాడు? ఇది నేను నా సొంతగా రాసినే కదా బాబు, బ్లవాట్స్కీ అని ఒక అమ్మగారు ఉన్నారు, హెచ్పి బ్లవాట్స్కీ అని. ఇగో ఆమె ద్వారా ఆ బోధలు అంది, ఆమె చెప్పిన విషయాల్ని నేను ఇదిగో నా సొంతగా కొన్ని కలిపి ఇదిగో ఇట్లాగా రాసుకొచ్చాను అని చెప్పి ఆయన అన్నాడు. ఓ అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? బ్లవాట్స్కీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అది మనం గుంటూరు వెంకట సుబ్బారావు గారి పుస్తకం పట్టుకున్నాం. ఈయనకి ఎలాగ వచ్చింది? ఇది ఇంగ్లీష్లో ఉన్న సిడబ్ల్యూ లెడ్బెటర్ రాసిన పుస్తకం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ. ఆయన అది ఎలా రాశాడు? సీక్రెట్ డాక్ట్రిన్. ఇట్లాగనమాట వెనక్కి వెనక్కి వెళుతుంటే ఇప్పుడు ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతాం అన్నమాట. ఆ పుస్తకముల ద్వారానే నాకు మొట్టమొదట నా గ్రంథకర్తతోనూ తరువాత బ్లవాట్స్కీ అమ్మగారితోనూ పరిచయం కలిగినది. ఇవి సూత్రాలు అనమాట. మనకి ఊరికే చదివేసి ముందుకు వెళ్ళిపోవడం కాకుండా దీన్ని మనం తాళం చేతులుగా తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు తక్కువని మనకి ఆ క్షణంలోనే ఆ సాధువు ఎట్లాగైతే బ్లవాట్స్కీ హెచ్పి బ్లవాట్స్కీకి కూర్చో ఇప్పుడే చూపిస్తాను, ఎప్పుడో ఏంటి అన్నాడు ఆయన. అట్లా అయిపోతుంది అనమాట మనకి. వారి వద్ద నుంచి నేను చాలా సంగతులు నేర్చుకుంటేనే నేను ఇంకను నెక్కువ జ్ఞానము సంపాదించుటయు, నామె మాకు చూపిన మార్గమున నిశ్చయమనే అభివృద్ధి నొందుటయు నెట్లని అడుగగా. చూడండి 2 ప్రశ్నలు వేశాడు ఆయన. లెడ్బెటరు ఎవరిని వేశాడు? బ్లవాట్స్కీ అమ్మవారిని వేశాడు. బ్లవాట్స్కీ అమ్మగారితో మాట్లాడుతూ ఈ 2 ప్రశ్నలు ఆమెను సంధించాడు అనమాట. ఈ 2 ప్రశ్నలు ఏమని? నేను ఇంకను నెక్కువ జ్ఞానము సంపాదించుట, నామె మాకు చూపిన మార్గమున నిశ్చయమైన అభివృద్ధి నొందుటయు నెట్లని అడుగగా. ఆమె తనను పరమ గురువులెట్లు శిష్యురాలిగా స్వీకరించురో. అంటే ఆమె చెప్పిన సమాధానం వినండి. ఈయన ఎటువంటి ప్రశ్నలు వేశాడు? ఈ ప్రశ్నలు మనం కూడా వేయాల్సిన ప్రశ్నలు ఇవి. మన తరఫున, మనందరి తరఫున ఆయన వేసినట్టు అనమాట ఆ ప్రశ్నలు. కాబట్టి ఇవి మన ప్రశ్నలు కాబట్టి సమాధానం ఇక్కడ మనం చూసుకుని ఆ సమాధానానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించటం. అంతేనే. అదేదో లెడ్బెటర్ అడిగాడండి ఎవరిని? బ్లవాట్స్కీని. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, మనకెందుకు? కాదు, అలాగా కాదు. గ్రంథ పఠనం అంటే గ్రంథం మనల్ని గ్రంథులు విడిపోవాలి అంటే గ్రంథులు గట్టిపడిన గ్రంథులు మొత్తం మెత్తబడిపోయి చక్కగా అమృతంలాగా అయిపోవాలంటే అట్లాగా కాదు, ఇది ఇలా చదవాలి. లెడ్బెటర్తో, గ్రంథకర్తతో మనం తాదాత్మ్యం చెందాలి. గ్రంథకర్త ఏం చేశాడు, ఏం ఆలోచించాడు, ఏం ప్రశ్నలు వేశాడు, అవన్నీ మనయే అన్నట్టుగా ఆయనతో తాదాత్మ్యం చెంది ఆయనతో పాటుగా మనం వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి ఈ 2 ప్రశ్నలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉంది. నేను ఇంకనూ నెక్కువ జ్ఞానము సంపాదించుటయు. ఇప్పుడు చాలా వినుంటాం మన వయసు 60-70 సంవత్సరాలు, దాదాపుగా 50 అనుకోండి, 50 సంవత్సరాల వయసు అయినా చాలా విన్నాము. కానీ అక్కడితో తృప్తి పట్టడం కాకుండా ఎక్కువ జ్ఞానం సంపాదించాలి అంటే చాలేదు. ఆకలి తీరితే ఇంకా ఎక్కువ జ్ఞానం అనే పాయింట్ రాదు కదా. ఆకలి తీరలేదు కాబట్టి ఇంకా ఏమైనా పెడతారా అని చూస్తుంటాడు. కాబట్టి ఎక్కువ జ్ఞానం సంపాదించాలండి అన్నాడు లెడ్బెటర్. అంటే మనం కూడా అదే మాట వాడాలి. ఎక్కువ జ్ఞానం కావాలి, నాకు రావాలి ప్రశ్న మన నుంచి, అప్పుడు వస్తుంది సమాధానం. ప్రశ్న లేకపోతే సమాధానం రాదు కదా. కాబట్టి ప్రశ్నించడం ముందు నేర్చుకోవాలి మనం. ఏ ప్రశ్న ఎలా ఉండాలి? ఎక్కువ జ్ఞానం కావాలి. ఊరికి కొద్దిగా ఇవన్నీ ఏంటండి, ఏది తెలిస్తే సర్వం మొదలయ్యబడుతుందో ఇవ్వండి, అది మాకు. ఊరికే గోళ ఇక్కడ కొద్దిగా చెప్పి అక్కడ వరకు తీసుకెళ్తారు అయిపోయింది అంటారు.
సగం సగం పాతికొంతు చెప్తారు. అట్లా కాదు, మాకు ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది కావాలి మాకు. అట్లా అడగాలి మనం ప్రశ్న. నేను ఇంకను ఎక్కువ జ్ఞానము సంపాదించుటయు నామె మాకు చూపిన మార్గమున నిశ్చయమనే అభివృద్ధి నొందుటయు నెట్లని అడగగా, సరే ఆమె ఏదో ఒక మార్గం చెప్పింది, ఇది ఇట్లాగా నేను వెళ్తున్నాను అంటే ఆమె వెళ్లకుండా మనకి ఎదుటి వాళ్ళకి చెప్పాలి. ఆమె పరమగురువులతో ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ పరమగురువులు చెప్పిన ప్రకారం ఆమె వెళుతూ ఉన్నది. కాబట్టి ఆ మార్గంలో నేను వెళుతూ ఉన్నాను అని చెప్పింది కాబట్టి ఆ మార్గంలో నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి ఎలాగ పొందాలి, నిశ్చయమైన అభివృద్ధి త్వరగా ఎలాగ వెళ్ళాలి, అది ఆయన వేసిన ప్రశ్నలు. 2 ప్రశ్నలు. ఎట్లని అడుగగా ఇప్పుడు ఆమె చెప్పిన సమాధానం చూడండి. బ్లవెట్స్కి ఆమె తనను పరమ గురువులెట్లు శిష్యురాలిగా స్వీకరించిరో. నేనేదో పెద్ద గొప్పదాన్ని అనుకుంటున్నారు మీరు. ప్రత్యేకమైన ఏదైనా స్పెషల్ నన్ను ఒక్కరిదాన్నే శిష్యురాలుగా స్వీకరిస్తారనుకుంటున్నారా? కాదు. పరమ గురువులు ఎట్లు శిష్యురాలిగా స్వీకరించిరో, తనను పరమ గురువులు ఎట్లు శిష్యురాలిగా స్వీకరించిరో అట్లే ఇతరులను కూడా శిష్యులుగా స్వీకరించదని నేను. వాళ్ళకేమీ లిమిట్ లేదు. క్లాస్కి 20 మంది ఉండాలి, 30 మంది ఉండాలి, ఇట్లాగ లేదు లిమిట్. లేదా 70 మంది ఇంకెక్కువ మంది ఉండకూడదు క్లాసులో, లేదు. అలాగా ఎంతమందినైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనదే ఆలస్యం. నన్ను ఎలాగైతే తీసుకున్నారో మిమ్మల్ని అందరినీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. పరమ గురువులు ఎట్లు శిష్యురాలిగా స్వీకరించిరో అట్లే ఇతరులను కూడా శిష్యులుగా స్వీకరించదరని నేను ఆ అంగీకారమును బడయుటకు శ్రద్ధతో లోకోపకారకముకు సేవ చేయుట ఒక్కటే మార్గమని నేను చెప్పాను. ఇది అసలు విషయం. తాళం చెవిచ్చింది. ఎట్లా చేసుకుంటారు వాళ్ళు శిష్యులుగా? లోకోపకార సేవ. నేను ఇంట్లో కూర్చుని నా వరకు, నా కుటుంబం, మిగతా వాళ్ళు ఎలాగపోతే నాకెందుకు అంటే కాదు. సరే అలాగే ఉండండి, అటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకి కావాల్సింది మొత్తం సమస్త మానవాళి కోసం ఆలోచించేవాళ్ళు, తమ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించేవాళ్ళు. ఇక్కడ తమాషా చూడండి. మరి మనం తెల్లారి లెగిస్తే ఎవరి కోసం పనిచేస్తున్నామండి? మన కుటుంబ సభ్యులు, మన 3-4 కలిసి మన వరకే పని చేసుకుంటున్నామా? అందరూ ఇతరుల కోసం, ఇతరులకే సంబంధించే పని చేస్తున్నాం, ఇతరుల కోసమే పని చేస్తున్నాం, ఇతరులకే పని చేసి పెడుతున్నాం. ఒక టీచరు రోజంతా ఊళ్ళో వాళ్ళ పిల్లలకే కదా చెప్పేది, కానీ వాడేమంటాడు, నేను జీవనం కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప లోకోపకార సేవ చేస్తున్నాడు వాడు. పరమ గురువులు అతన్ని ఆకర్షించేంతగా, శిష్యుడిగా స్వీకరించేంతగా పనిచేస్తుంటే ఆ భావన వల్ల ఏమైంది, ఇతను ఇంకా చూడట్లే వాళ్ళు. ఎందుకని ఇతను ఇంకా ఆ బల్బు మినుకుమంటనే ఉంది. చేసేది మాత్రం బ్రహ్మాండమైన లోకోపకార సేవ, ఫ్లడ్ లైట్ లాగా వెలిగేంత సేవ. కానీ భావన లేకపోవడంతో తనకి తను కుదించుకునేటప్పుడు కల్లా, అంటే పరమాత్మ ఎట్లాగైతే ఈ స్థూలానికి వచ్చినప్పటికల్లా ఎంత తక్కువ అయిపోయాడో, అంత పరిమితం అయిపోయాడు, అట్లాగా అంత పని చేస్తూ దీనికి పరిమితం అయిపోయాం మనం. దాంతో మినుకుమంటూ ఉన్నాం. దాంతో మనల్ని శిష్యులుగా స్వీకరించడం లేదు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటి? భావనలో మార్పు. అంతే. గందరగోళంగా ఇక్కడికెళ్ళి సేవ చేయటం ఏం లేదు. ముందు ఇక్కడ ప్రారంభించండి. మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే సమస్తమైన పనులు, ప్రతి పని మీకోసమే చేస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఇతరులకి వెళ్ళిపోతూ ఉంది. అదంతా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది. అది అనుకుంటే చాలు, ఇంకేం లేదు, అయిపోయింది అన్నమాట. కాబట్టి లోకోపకారకముకు సేవ చేయట ఒక్కటే మార్గమనిను. ఈ మాట అనగానే అంటే అయ్యో మన వల్ల ఏమవుతుంది, మన కుటుంబం, మన వ్యవహారం,
ఇంత పనులు ఉంటే ఇవన్నీ వదులుకొని అక్కడెక్కడో బయటకు వెళ్ళి అక్కడ సేవ చేయాలంట, అవి మన వల్ల కాదులే అని చెప్పి వదిలేయటం. కానీ వీళ్ళు చెప్పిన అర్థం అది కాదు. మీరు చేస్తున్న పనిని లోకోపకారకం అంటే ఉన్న విషయం అది. కొత్తగా ఇప్పుడు మనమేమి దాన్ని ప్రతిక్షేపించడం, కొత్తగా ఏమి దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న విషయం ఏంటి? టీచరు ఊళ్ళో వాళ్ళ పిల్లలకి పాఠాలు చెబుతున్నాడు, అది ఉన్న విషయమే కదా. మరి ఊళ్ళో వాళ్ళ పిల్లలకే అతను చెప్తున్నాడు, ఇంట్లో వాళ్ళ పిల్లలకి తన పిల్లలకి చెప్పుకుంటున్నాడా? తన పిల్లలకి చెప్తే ఎవడిస్తాడు జీతం? ఇప్పుడు కదా. ఊళ్ళో వాళ్ళ పిల్లలకి చెప్తున్నాడు, జీతం ఇస్తున్నారు. కాబట్టి జీతం కోసం నేను బతుకుతున్నానంటే మరి ఎట్లాగా? నువ్వేమో లోకానికి ఉపకారం చేస్తున్నావు, ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ చక్కగా విజ్ఞానాన్ని పెంచుతున్నావు, వాళ్ళకి కష్టపడి వాళ్ళు మొగ్గలుగా ఉన్న వాళ్ళని పువ్వులుగా వికసించేటట్టుగా చేస్తున్నావు, పుష్పాలుగా వికసించేటట్టుగా, చక్కటి సువాసన ఇచ్చే పుష్పాలుగా, సమాజానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నావు, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టుగా. కానీ భావం లేదు, అదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆమె చెప్పిన ఆ అంగీకారమును పడయుటకు, అంటే పరమ గురువులు మనలను శిష్యులుగా తీసుకోవడానికి అంగీకరించాలి అంటే ఏంటి చేయాలి? శ్రద్ధతో లోకోపకారకముకు సేవ చేయట ఒక్కటే మార్గం అని నువ్వు చెప్పాను. అయిపోయింది. ఒక భావంలో మార్పు, ఇంకేం లేదు. చూడండి మరి ఎంత తేలిక. కానీ ఈ ఒక్క విషయాన్నే పట్టుకుని చాలా కష్టం ఉండే, అమ్మో అన్న దాంతో వెళ్ళిపోయాం, దూరం అయిపోయాం. అందుకు ఇది మనం జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. మీ అందరూ కూడా ఏం చేస్తున్నాం? మనం చేసేది లోకోపకార సేవ అవునా కాదా? చూడండి, ఆలోచించండి మీకు మీరే. ఇంకొకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ గమ్యస్థానం చేరుటకు అంటే ఈమె ఒక మార్గం చెప్తే ఆ మార్గాన్ని, ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఎట్లాగా త్వరగా చేరటం ఎట్లాగా అని అడిగాడు కదా. ఇంకో ప్రశ్న, పరిపూర్ణముగా ఏకాగ్రమైన నిశ్చయ బుద్ధి ఉండవలననియును, దైవమును ధనమును కూడా కొలుచువాడేవాడు నిన్నటికి కార్యసిద్ధి పొందడనిను ఆమె చెప్పాను. దైవమును ధనమును రెండిటిని, రెండు కత్తులు ఒక వరలో ఎముడు అన్నట్టుగా ఏదో ఒకటి, దైవమా ధనమా. మనకి సినిమా కూడా వచ్చింది, ధనమా దైవమా అని. ఇట్లాగా దైవమును ధనమును కూడా కొలుచువాడేవాడు నిన్నటికి కార్యసిద్ధి పొందడని ఆమె చెప్పాను. సో దైవాన్ని కొలిస్తే ధనం నీకు నీ వెనక వస్తున్నది. మన భయం ఏంటంటే ధనం గురించి ఆలోచించకపోతే మన దగ్గరికి ధనం రాదేమో అని అనుకుంటాం. కానీ ఆ ధనలక్ష్మి యొక్క భర్త ఉన్నాడే, వాడిని కదా మనం కొలిచేది. ఆ భర్తను కొలిస్తే భార్య భర్త పక్కన ఉంటుందా లేదా? ఇంకేంటి మనకి భయం? దర్జాగా మన వెనక నడిచొస్తుంది ధనం. మనకేంటి భయం? ఈ ధనం గురించి ఆలోచించకపోతే ధనం మన వెంట రాదు అని భయంతో ధనం కోసమే ధనం వెంట పడుతుంటాం. భర్తను వదిలేస్తాం, భార్యను పట్టుకున్నాం. అది ఇక్కడ జరిగిన సంగతి. కాబట్టి దీని గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఆ పరమ గురువులలోనొకరు విజయము గాంచుటకు ఉపాసకుడు తన లోకమును విడిచి మా లోకమునకు రావలను అని సెలవిచ్చింది. మా లోకం అంటే సేవ, సేవతో ఉన్నది. ఎందుకు సేవ? ఈ సమస్తము ఒక్కడితో నిండింది కాబట్టి, ఒక్కడితో నిండింది కాబట్టి ప్రేమ వచ్చేసింది. ప్రేమ వచ్చింది కాబట్టి తల్లికి ప్రేమ ఉంది. ప్రేమ ఉండబట్టే కదా తన సంతానాన్ని ఎంతో జాగ్రత్తగా పోషిస్తూ ఉన్నారు, ఎంతో ప్రేమతో. వాళ్ళు తనని ఏమాత్రం ఏ మాటలు అన్నా కానీ తన మాత్రం వాళ్ళ పట్ల ప్రేమనే కురిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది అన్నమాట. అనగా ధనము కొరకు నధికారము కొరకు బ్రతుకుచున్న హెచ్చు మందిలో చేరిన వాడై ఉండక, ఎట్టి వాని కొరకించుకయు నక్కర చేయక, స్వార్థరహితుడై లోక సేవా తత్పరుడవుటయే జీవితార్థముగా నెంచు తక్కువ మందిలో చేరిన వాడై ఉండవలనని అర్థం. ఆ మార్గము దుర్గమమనియును. లౌకికులు మమ్మ అపార్థము చేసుకుని దూషించదరనియును,
ఇట్లా సేవ అంటే ఎట్లాగండి మాకు మా పనులు వదులుకుని సేవ ఎలాగ చేస్తాము అంటూ ఉంటాము. కొంచెం కూడా ఆలోచించకుండా అది. అరే బాబా, మీరు చేసే పనులే సేవను అనుకుని చేయండి. భగవంతుడి రూపాలకి చేస్తున్నానని చేయండి. మొత్తం భగవంతుడి యొక్క రూపాలైన భగవదంశలే కదా. మొత్తం ఈ సమస్తం కూడా ఒకడు అనేకమయ్యాడు కాబట్టి ఒకడికి సంబంధించిన వాళ్ళే మొత్తం. అట్లా ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపాలుగా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ. వీళ్ళందరికీ నేను చేస్తున్నావు కదా. చేయకపోతే ప్రత్యేకంగా సరే ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి చేయటం ఎక్కడ వస్తాడులే పాపం అనుకోవచ్చు. అది చేస్తూ చేయట్లేదని అనుకుంటున్నాం మనం. అది ఎంత తమాషా అయిన విషయం. దీని మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఇంతవరకు ఎవరు దీని గురించి ఆలోచన చేయటం లేదు. మనం చేస్తున్నాం ఆ పనిని, చేస్తూ దాని మీద దృష్టి పెట్టట్లే. మనం చేయటం లేదు అనుకుంటున్నాం. నా కోసం, నా కుటుంబం కోసం అనుకుంటున్నాం. ఆ మార్గము దుర్గమమనియును చాలా కష్టం అన్నట్టుగా లౌకికులు మమాపార్థము చేసుకుని దూషించదరనియును. కష్టమైన పనులలో అతి కష్టమైన పనులు చేయట కొరకే గాని మరి దేని కొరకు నాశించకూడదనియును. ఫలితము నిశ్చయమైనను దానిని పొందుటకు ఎంతకాలము పట్టునో ఎవరును చెప్పలేరనియును మాకు ఆమె స్పష్టముగా హెచ్చరికనిచ్చారు. అంటే కొంచెం వెయిటింగ్ చేయాలి. వెంటనే ఫలితం అనేది మనం అంటే ఫలితం కోసంగా కాకుండా మనం పనులు చేస్తూ ఉండాలి. చేస్తుంటే ఫలితం నిశ్చయం. వెంటనే మనకి ఎంత తేడా వస్తుందో చూడండి. ఇప్పుడు టీచరు పిల్లలకి పాఠాలు చెప్పడంలో జీతం కోసం అని ఇప్పటి వరకు అనుకున్నాం. కాదు, ఊళ్ళో వాళ్ళ పిల్లలకి నాకు చేతనైంది వాళ్ళకి చేసి పెడుతున్నాను అనుకుని అంటూ అలా చేయటం. ఈ రెండింటి మధ్యన ఎంత తేడా ఉందో చూడండి. జీతం రెండు సందర్భాల్లోనూ జీతం వస్తుంది మనకి. ఇదేమో జీతం వెనకబడి వెళ్తున్నాం మనం. నేను కుటుంబ పోషణ కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటేనేమో జీతం వెనకబడి వెళ్తున్నాం. అట్లా కాకుండా నేను వీళ్ళందరికీ నాకు చేతనైన పని చేసి పెడుతున్నాను అన్నప్పుడు ఏమైంది, జీతం మన వెనక నడిచి వస్తూ ఉంది. మనం దర్జాగా సింహంలాగా ముందుకెళ్ళిపోతున్నాం వాళ్ళకి సేవ అనే దాంట్లో. పనిలో ఏమన్నా తేడా ఉందా అప్పటికి ఇప్పటికి? కానీ ఈ భావంలో తేడా వచ్చినప్పటికల్లా ఎంత తృప్తి, ఎంత ఆనందం, ఎంత శాంతి, ఎంత ప్రశాంతి వస్తుంది చూడండి. అదే పని కొంచెం కూడా వేసమెత్తు కూడా మార్పు లేదు పనిలో. భావంలో మార్పు ఎంత మార్పు తీసుకొచ్చిందో చూడండి. అది వెంటనే మనకి ఫలితం జరిగిపోతుంది అన్నమాట. మాలో కొందరు మా నియమములను సంతోషముతో అంగీకరించితిమి. సంతోషంతో అంగీకరించితిమి. అంగీకరించడం కూడా సరే తప్పదు మరి. అదేదో అభివృద్ధి చెందాలనుకుంటున్నాం కదా, సరే ఏదో రూల్స్ పెట్టారు వీళ్ళు, ఏం చేస్తాం. కానీ మరి అది అభివృద్ధి కావాలిగా మనకి అని ఏడుస్తూ వెళ్ళలేదు. సంతోషంతో అంగీకరించారంట. అంగీకరించితిమి. మేము ఆ తీర్మానం ఒక్క క్షణమైన పశ్చాత్తాపడలేదు. అటువంటిది అది ప్రశాంత స్థితి, ఆనంద స్థితి. సో వాళ్ళ ఎక్కువ జరగలేదు, కానీ అసలైన ముఖ్యమైన విషయం ఈరోజు మనం చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు ఆమెకి చూపిస్తా, కూర్చో ఇప్పుడే ఊరికే అన్నాడు. చూపించాడు ఆయన, దైవ దర్శనం చేయించాడు, దైవానుభూతులకు తీసుకెళ్ళాడు. ఒక్క క్షణం ఈ మనం చేసే పనుల యొక్క భావనలో మార్పు ఒక్క క్షణం చాలు. మారిందా? ఎక్కడికి వెళ్ళాం? లోకోపకార సేవ. ఫ్లడ్ లైట్ అయిపోయాం. వెంటనే ఫ్లడ్ లైట్ అయిపోయామా